అన్న అయితే మంచిగా పాటలు పాడుకుంటా డప్పు కొడతారంట. చూసేద్దామా పరి. బొట్ల బొట్ల చీర కట్టి బొమ్మలంచు రవి కట్టడిగి బొనాములెత్తుకొని కొనలు జతరు నువ్వు పోతే పాటలు వాడుడు ఒక ఎత్తు అయితే డప్పు కొట్టుడు ఒక ఎత్తు అన్న. అయితే ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తారన్నారు, మంచిగా పాడి పంటల మీద ఏదైనా జానపద గీతాలు ఏదైనా వాడండి ఒకటి. నిజంగా చేస్తారన్న, ఎవరైనా చేస్తారు డాన్స్, అంత బాగుంది మీ పాట. సరే అన్న, నెక్స్ట్ ఏం పాట పాడతావన్నా? ఆడపిల్ల గురించి పాట పాడతాను. ఆడపిల్ల పాడండి. తెల్ల చీర తల్లడెల్లే శోభన పూచావులు చూసి పందిరి గుంజల్లో నేడు పాడగా మారెల్లు చూడు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడన్నా చూసిండ్రా అన్న మీరు? 15 ఏళ్ళ అమ్మాయికి ఉంటే 29 ఏళ్ళు పెళ్లి కూడా ఫ్రెండ్స్ ఏం రాకుల బండి తీసుకొని ఒక టెట్క కొట్టేసినాడు. నెక్స్ట్ ఏ పాట పాడతావు? ఇక మాటలు తక్కువ పాటలు ఎక్కువ చేయాలి, అంత మంచిగా వాడుతున్నావు నువ్వు పాటలు. సీమ తల్లిని చంపులేరని తుపాకీలు తలదించాయి, పల్లె తల్లి తాలి తగిందని సీమ చరితిలో నెత్తుటి మరుక సాక్ష నిజం, అమ్మ ఒడిలో బిడ్డనైనా చంపుతారు, ఇది పచ్చి నిజం. ఇప్పుడు మన రాయలసీమలో అయితే ఫ్యాక్షనిజం ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఎట్లుందన్న? ఉందా అట్లనే? చుట్టూ ముట్టు సుక్క బొట్టు నడుమా నల్లని బొట్టు, చుట్టూ ముట్టు సుక్క బొట్టు నడుమా నల్లని బొట్టు, బొట్టు చూసి బొంబాయి బండి టికెట్ గొట్టకు మామో నా కగమైతది తోవా, చెర టికెట్ గొట్టకు బావో నా కగమైతది తోవా. శనార్థులు అందరు ఎట్లున్నారు? మంచుకున్నారా? నేను మీ గంగ, నా స్వరం గంగతో మళ్ళొచ్చిన. ఇక మళ్ళొచ్చిన అంటే కాలువపల్లికి వచ్చిన. కాలువపల్లిలో ఒక గెస్ట్ ఉన్నారు, పాటలు పాడతారు, డప్పు కొడతారు. ఇక పాటలోళ్ళనే కాకుండా డప్పులను కూడా ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాం. కానీ అన్న అన్నమాట. ఒక్కసారి అన్న పాట పాడుకుంటే డప్పు కొడతారు. ఇక అన్న ఎవరో కాదు, అన్న పేరు వన్నూరప్ప. అన్న అయితే మంచిగా పాటలు పాడుకుంటే డప్పు కొడతారంట. ఈ టాలెంట్ చాలా మందికి ఉండదు కదా, మరి చూసేద్దామా పరి. అన్న నమస్తే. అన్న నమస్తే అక్క. ముందుగల్లా ఒక పాట ఒక డప్పుతోని స్టార్ట్ చేసుకుందాం మన ప్రోగ్రామ్. రాయపిల్ల రంగసాని రంగమ్మ రావే నా ముద్దులు గుమ్మ రంగమ్మ, రావే నా ముద్దులు గుమ్మ రంగమ్మ. ఓ పిల్ల రాయపిల్ల రంగసాని రంగమ్మ రాయ నా ముద్దులు గుమ్మ రంగమ్మ, రాయ నా ముద్దులు గుమ్మ రంగమ్మ. రమ్మంటే రాకపోతివి రంగమ్మ, నా మనసు నిలవదాయ రంగమ్మ, నా మనసు నిలవదాయ రంగమ్మ. బొట్ల బొట్ల చీర కట్టి బొమ్మలంచు రవి కట్టడిగి బొనాములెత్తుకొని బొనలు జతరు నువ్వు పోతే, బొట్ల బొట్ల చీర కట్టి బొమ్మలంచు రవి కట్టడిగి బొనాములెత్తుకొని బొనలు జతరు నువ్వు పోతే, నీ మీద మోజు పడింది రంగమ్మ, నా మనసు నిలవదాయ రంగమ్మ, నా మనసు నిలవదాయ రంగమ్మ. రాయపిల్ల రంగసాని రంగమ్మ రాయ నా ముద్దులు గుమ్మ రంగమ్మ, రాయ నా ముద్దులు గుమ్మ రంగమ్మ. అమ్మా అన్న పాటలు వాడుడు ఒక ఎత్తు అయితే డప్పు కొట్టుడు ఒక ఎత్తు అన్న. అంటే పాటలు పాడుకుంటా డప్పు కొట్టుడు అంటే కొంచెం కష్టమే. ఇటు రాగం పోతుందేమో తాళం పోతుందేమో అనుకుంటుంది, కానీ మీరైతే అన్ని పర్ఫెక్ట్ వాడినరన్న. థ్యాంక్ యూ అక్క. ఎక్కడి నుంచి వచ్చిండ్రన్న మీరు? అక్క నాది కుడేరు మండలం చోళ సముద్రం.
చోళ సముద్రం. చోళ సముద్రం మా గ్రామం పేరు. మండలం మండలం కూడేరు. కూడేరు అనంతపురం డిస్టిక్. ఓకే, కాలువపల్లి దగ్గర ఇక్కడ ఇంటర్వ్యూ ఉందంటే వచ్చాం మేడం. ఓకే అన్న, ఏం పని చేస్తారు మీరు? రెగ్యులర్గా డప్పునే కొడతారా? లేదు మేడం, మేము వ్యవసాయం చేస్తాము. డప్పు కొడతాను. వ్యవసాయం ఉందా? ఉంది మేడం. ఇప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు 2 మూట్లు ఇత్తనాలు వేసి వచ్చినాను. 2 మూట్లు వేరుచెనగ వేసి వచ్చినా మేడం. ఓకే అన్న, అయితే ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తారన్నారు, మంచిగా పాడి పంటల మీద ఏదైనా జానపద గీతాలు ఏదైనా పాడండి ఒకటి. మామా నీకు కాలగజ్జలు కడుతా, నాతో చేస్తావా జింగ చెక్క డాన్సు. మామ నీకు కాలగజ్జలు కడుతా, నాతో చేస్తావా జింగ చెక్క డాన్సా. మామ నీకు కాలగజ్జలు కడుతా, నాతో చేస్తావా జింగ చెక్క డాన్సా. నీకోసం వచ్చానే ఓ మామ, గజ్జగల్లు మంటుందా, నా గుండె జల్లు మంటుంది. గజ్జగల్లు మంటుందా, నా గుండె జల్లు మంటుంది. మామ నీకు కాలగజ్జలు కడుతా, నాతో చేస్తావా జింగ చెక్క డాన్సా. పోనా గజ్జగల్లు మంటుందా, నా గుండె గజ్జగల్లు మంటుందా, నా గుండె జల్లు మంటుంది. కాలగజ్జలు కడుతా, నాతో చేస్తావా జింగ చెక్క డాన్సా. నాతో చేస్తావా జింగ చెక్క డాన్సా. నిజంగా చేస్తారన్న, ఎవరైనా చేస్తారు డ్యాన్స్. అంత బాగుంది మీ పాట. అట్లనే వదిన ఏం చేస్తుంది అన్న? వ్యవసాయం. ఎంతమంది పిల్లలు? నాకు కొడుకు కూతురికి పెళ్లి చేసినాను. డిగ్రీ వరకు అయిపోయింది, పెళ్లి చేసేసినాను. కొడుకు ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుకుంటున్నారు పిల్లలు. చదువుతున్నారు. పాటలు ఏమైనా నేర్పిస్తారా పిల్లలకి? లేదు మేడం, నా కూతురు కానీ డాన్సరేను. అంటే మాతో నుంచి అట్లనే వచ్చింది. రక్తంలో ఎటు పోతుంది అనుకున్నారు ఆ కళ, ఏదో ఒకటి వస్తూనే ఉంటది. అట్లా నెక్స్ట్ టైం పాట పాడతారన్న? నెక్స్ట్ టైం మొక్క గురించి, చెట్ల గురించి పాడండి అని. మొక్కను బాబు నన్ని నరకకు బాబు, చెమ్ముడు నీళ్లు విసిరి చల్లితే చెట్లు ఫలాలను మీకు అందిస్తాను. మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, చెట్టను బాబు నన్ను నరకకు బాబు. చెమ్ముడు నీళ్లు విసిరి చల్లితే చెట్లు ఫలాలను మీకు అందిస్తా. చెమ్ముడు నీళ్లు విసిరి చల్లితే చెట్లు ఫలాలను మీకు అందిస్తా. మొక్కను బాబు నన్ను తొక్కకు బాబు, చెట్టను బాబు నన్ను నరకకు బాబు. చాలా బాగుందన్న నిజంగా. అంటే మొక్కను నరికితే ఎంత బాధనో మొక్క చెప్తుంది. నిజంగా సూపర్ అన్న. అట్లనే మీరు పాటలు పాడేటోళ్ళకు డప్పు కూడా కొడతారు కదా, అప్పుడు వాళ్ళది ఏమైనా తప్పు పోతే మీరు డప్పుతో కవర్ చేస్తారా లేకపోతే చెప్తారా ఏంటి? అసలు చెప్పేస్తా మేడం, నేను చెప్పేస్తారు. తప్పు అది వాళ్ళ తప్పు పాడితే నాకు అప్పుడు ఆల్రెడీగా నా చేతుల్లో తెలిసిపోతుంది, వాళ్ళని చోటు తప్పు ఉంది అని తెలిసిపోతుంది, ఆపేస్తా మేడం. ఎవరైనా డప్పు నేర్చుకోనికి ఎవరైనా వస్తారా అన్న? వస్తా, నేర్పించేసిన మేడం. నేర్పించేస్తారా? పెనుగొండ దగ్గర టిమ్మక్టు అని ఒక స్వచ్ఛంద సంస్థ డప్పు కళాకారులు నేర్పించేది మేడం. నేను అవునా? నేర్పిస్తుండేనా? నేర్పించిన మేడం. సరే అన్న, నెక్స్ట్ ఏం పాట పాడతావన్నా? నెక్స్ట్
ఆడపిల్ల గురించి పాట పాడతాను. ఆడపిల్ల పాడండి. కడదాకా తోడంటూ ఏడడుగులు నడిసిన భర్త కడుతేర్చి కండ్లు మూసిరి అనుమానపు చీకటిలో ఆడపిల్ల ఆడపిల్ల ఇంకెక్కడిదా ఆడపిల్ల 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 ఇంకెక్కడిదా ఆడపిల్ల పారాని ఆరకముందే బలియాయను ఆ పిల్ల పారాని ఆరకముందే బలియాయను ఆ పిల్ల వద్దన్నా వినుకుండా బాలానికి తాళిని కడితే వద్దన్నా వినుకుండా బాలానికి తాళిని కడితే ఎగతాళి చేసింది ఆడపిల్ల బ్రతుకును చూసి ఆడపిల్ల ఆడపిల్ల ఇంకెక్కడిదా తెల్ల చీర తల్లడెల్లే శోభన పూచావులు చూసి పందిరి గుంజల్లు నేడు పాడగా మారెన్ను చూడు తెల్ల చీర తల్లడెల్లే శోభన పూచావులు చూసి పందిరి గుంజల్లు నేడు పాడగా మారెన్ను చూడు మూడు ముళ్ళ కన్నీళ్లతో సాగునంత సవాళ్ళని మూడు ముళ్ళ కన్నీళ్లతో సాగునంత సవాళ్ళని గదిలో నా నలగని మల్లెలు మదిపైన వెళ్ళెను తోడు ఆడపిల్ల ఆడపిల్ల ఇంకెక్కడిదా ఆడపిల్ల 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 ఇంకెక్కడిదా. ఇంత మంచిగా చెప్పిండ్రన్న. నిజంగా ఏ కాలమైనా సరే అప్పటి కాలంలో అట్లా ఉండే, ఇప్పుడు అట్లా లేదంటారు. కానీ ఏ కాలమైనా ఆడపిల్లకి బాధలు తప్ప క్లియర్గా చెప్పిండ్రన్న. సూపర్. ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎప్పుడన్నా చూసిండ్రా అన్న మీరు? నేను చేసిన మేడం నేరాల గోరాల్లో పనిచేస్తాటి 2003లో మేడం. నేరాల గోరాలే సీరియల్ తీస్తాటివి. అప్పుడు రామాపురం అనే గ్రామంలో చేస్తా అంటే మేము కుర్రపాడు ఆకలేడు అని అబ్బాయిది కుర్రపాడు ఆకలేడు అమ్మాయిది 15 ఏళ్ళు అమ్మాయికి ఉంటే 29 ఏళ్ళు 30 ఏళ్ళ వరకు అబ్బాయిది. ఎందుకంటే ఆస్తి ఎక్కువ ఉందని వాళ్ళకి ఇచ్చారు. ఎట్లా చేసుకున్నారు. అమ్మాయి అనుమానం పడి అంటే పెళ్ళి చేసినారా బాబుకి పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ ఏమరా నీ బిడ్డ ఉన్నట్లుంది నీ తల్లి ఉన్నట్లుంది అని మెరిమిని పోయేటప్పుడు పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ అనింటే ఆ బాబు అప్పటికప్పుడే ఇదేంద్రా అని అయిపో పాల గలాస్ తీసుకొని శోభం అంటారు. శోభం రోజు నైట్కి పాల గలాస్ తీసుకొని ఆ బాబు లోపలికి వెళితే ఇప్ప రాకుల బండి తీసుకొని ఒకటిక కొట్టేసినాడు. ఆ బాబు చనిపోయింది. అది తల్లిదండ్రులు చేసిన పని తప్పే కదా. కాబట్టి అప్పటికప్పుడు వెంటనే పోయి ఆ పాపను చూసి వెంటనే పాట రైటర్ తరిమేల రాజు స్వరకల్పన వచ్చేసి కరెక్ట్పల్లి ఈశ్వరయ్య నేను పాట పాడినాను మేడం. సూపర్ అన్న. అప్పటికప్పుడే చాలా బాగుంది అన్న. నెక్స్ట్ టైం పాట పాడతావు? నేను జానపద పాడేస్తాను. పాడండి అన్న. అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసుమున్న రోజుగాని అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసుమున్న రోజుగాని నాకు నచ్చినోడే సూటు బూటు వన్నిగాడు నీకు నచ్చినోడే గట్టు చంపులోడు అమ్మమ్మ 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 నాకు చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసుమున్న రోజుగాని అమ్మమ్మ నాకు చూడు పిల్లగాన్ని రాయలసీమ మీసుమున్న రోజుగాని కొత్తూరు జాతల్లో నా కాళ్ళు దక్కినాడు మా ఊరు జాతుల్లో ఏలు బట్టి గుంజినోడు కొత్తూరు జాతరలో ఏలు బట్టి గుంజినాడు మా ఊరు జాతుల్లో ఏలు బట్టి వాడెక్కడున్నాడో వల్లిగాడు ఏమేమి తిన్నాడో చంద్రుడు వాడెక్కడున్నాడో వల్లిగాడు ఏమేమి తిన్నాడో చంద్రుడు అమ్మమ్మ 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 నాకు చూడు పిల్లగాని రాయలసీమ మీసుమున్న రోజుగాని అమ్మమ్మ నాకు చూడు పిల్లగాని రాయలసీమ మీసుమున్న రోజుగాని సందమామ లాంటి వాడు చక్కని రూపువాడు తెల్లబల్లె పువ్వులాగా మనసున్న మంచోడు
కాని రూపు వాడు తెల్ల మల్లె పువ్వులాగా మనసున్న వాడే కావాలి నాకు నా మామ నన్నల్లుకోవాలి తీగల వాడే కావాలి నాకు నా మామ నన్నల్లుకోవాలి తీగల అమ్మమ్మ 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 నాకు చూడు పిల్లగాని రాయలసీమ మీసు ఉన్న రోజు గాని అమ్మమ్మ నాకు చూడు పిల్లగాని రాయలసీమ మీసు ఉన్న రోజు గాని అమ్మ రాయలసీమ మీసు ఉన్న రోజు గాని నాన్న రాయలసీమ మీసు అబ్బా అన్న మస్తు పాడినావన్న పాట నెక్స్ట్ ఏ పాట పాడతావు ఇక మాటలు తక్కువ పాటలు ఎక్కువ చేయాలి అంత మంచిగా వాడుతున్నావు నువ్వు పాటలు తల్లి తాలి తెగితే ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాను ఓకే సీమ చరితిలో నెత్తుటి మరుక ఫ్యాక్షనిజం అమ్మ ఒడిలో బిడ్డనైనా చంపుతారు ఇది పచ్చి నిజం సీమ చరితిలో నెత్తుటి మరుక ఫ్యాక్షనిజం అమ్మ ఒడిలో బిడ్డనైనా చంపుతారు ఇది పచ్చి నిజం అమ్మ ఒడిలో బిడ్డనైనా చంపుతారు ఇది పచ్చి నిజం కొడవల్లి కంట్లో కన్నీరు సీమ తల్లిని చంపులేరని తుపాకీలు తలదించాయి పల్లె తల్లి తాలి తెగిందని సీమ చరితిలో నెత్తుటి మరుక ఫ్యాక్షనిజం అమ్మ ఒడిలో బిడ్డనైనా చంపుతారు ఇది పచ్చి నిజం అమ్మ ఒడిలో బిడ్డనైనా చంపుతారు ఇది పచ్చి నిజం సూపర్ అన్న మస్తు ఉంది పాట ఎంత అర్థం ఉందంటే ఇప్పుడు మన రాయలసీమలో అయితే ఫ్యాక్షనిజం ఎక్కువ ఉండేది ఇప్పుడు ఎట్లుందన్న ఉందా అట్లనే తగ్గిపోయిందా ఉందా అమ్మో అంటే బాంబులు ఇట్లా అన్ని తయారు చేస్తున్నారా అవన్నీ ఉండే ఫ్యాక్షన్ అంటే అప్పట్లో జరిగినది అది అట్లే రాసి దాన్ని పాడేసినాం ఈరోజు అంతే అంతే బాగుందన్న ఎందుకంటే నిజంగా అది ఉండకుండా ఉండాలి ఎందుకంటే రాయలసీమ అంటే అది ఒక్కటే కాదు ప్రేమాభిమానాలు ఫుడ్ ఏదైనా సరే ఇక్కడ నుంచి చాలా సీమ పొగరు అంటారు అవన్నీ అంటారు కదా అవన్నీ ఉన్నాయి కదా ఈ ఫ్యాక్షనిజం పక్కన పెట్టేసినా మనకు పెద్ద ఫరక్ పడదు సో పాట అర్థమైతే చాలా బాగుందన్న నెక్స్ట్ ఏ పాట పాడతారు ఎడ్యుకేషన్ పైన మేడం ఎడ్యుకేషన్ మెయిన్ ఎడ్యుకేషన్ ఉంటే చాలన్న అంటే ఎడ్యుకేషన్ అంటే అప్పుడు మా తండ్రి గారిలో అప్పుడు తిండి లేక జీతాలు పెట్టేవాళ్ళు నాన్న నేను చదువుకుంటానన్నా కానీ పోరా నువ్వు అమ్మ నాయన పోతున్నాడుగో తోటలోకి సర్ది తీసుకొని పో అమ్మ పోతుందని ఇట్లా పంపించే తల్లిదండ్రుల లేక 2000కి 3000కి జీతాలు పెట్టేవాళ్ళు ఆ అప్పుడు ఒక రైతు అప్పు చేసినవి తీర్చలేక ఆ పిల్లోడు ఏం బాధపడుతున్నాడంటే అమ్మా ఆలోచించు బడికి నన్ను పంపించు నాన్న ఆలోచించు నాకు చదువు చెప్పించు అమ్మా ఆలోచించు బడికి నన్ను పంపించు నాన్న ఆలోచించు నాకు చదువు చెప్పించు పలుగు పారవద్దని పలక నాకు ఇమ్మని పలుగు పారవద్దని పలక నాకు ఇమ్మని చిలకలాగా పలుకుతుంటే చెవిని నీకు పడదమ్మా అమ్మా ఆలోచించు బడికి నన్ను పంపించు నాన్న ఆలోచించు నాకు చదువు చెప్పించు బంగారు కొండయని బండరాళ్ళు కొట్టమని వజ్రాలు ముట్టయని ఒరి కోతలు కోయమని మాణిక్యం అంటూనే మట్టి పిసకమంటుంది మాణిక్యం అంటూనే మట్టి పిసకమంటుంది ఎన్నాళ్ళు చేసిన
చదువమ్మా అమ్మా ఆలోచించు బడికి నన్ను పంపించు నాన్న ఆలోచించు నాకు చదువు చెప్పించు చదువు లేని వారంటూ చూపు లేని కళ్ళంట దారి చూపు చదువుకై నేను చదువుకుంటానం ఈ వెట్టి చాకిరీలు నేను చేయలేనమ్మా ఈ వెట్టి చాకిరీలు నేను చేయలేనమ్మా కమ్ముకున్న చీకట్లో కాంతి రేఖ చదువమ్మా అమ్మా ఆలోచించు బడికి నన్ను పంపించు నాన్న ఆలోచించు నాకు చదువు చెప్పించు అమ్మా నాకు చదువు చెప్పించు నాన్న నన్ను బడికి పంపించు. సూపర్ అన్న, అసలు ఒక్కొక్క పాటలు తూటాల్లో పాడుతున్నారన్న, అంత బాగున్నాయి. మీ ప్రతి ఒక్క పాట మేల్కొల్పే పాట లాగానే అనిపిస్తుంది, అంత మంచిగా పాడుతున్నారన్న. చూసిండ్రు కదా అన్న పాటలో ఎంతో నేర్చుకోవాల్సిన ప్రతి ఒక్క పాట ఒక పాఠం లాగానే ఉంది, చూసి నేర్చుకోవచ్చు, అంత మంచి పాటలు పాడుతున్నారు. అన్న డప్పిస్ట్ అయి ఉండి డప్పిస్ట్ ప్లస్ సింగర్ అంట, అసలు గ్రేట్, మంచి మంచి పాటలు పాడిండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా కోసం అంత మంచి పాటలు పాడిండ్రు. చూసిండ్రు కదా అన్న మస్తు పాటలు పాడిండ్రు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. నమస్తే.